It's going to be only America first. America first. So, if you look at that, హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రంప్ టారిఫ్ వార్. ఇది కేవలం ఒక సింపుల్ ట్రేడ్ పాలసీ చేంజ్ కాదు, ఇది ఒక టర్నింగ్ పాయింట్. యునైటెడ్ స్టేట్స్ హిస్టరీలో మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ ఎకనామీలో కూడా దీని ప్రభావం చాలా పెద్దది. ఈ ట్రేడ్ వార్ వల్ల యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా లాంటి దేశాలు చాలా స్థాయిలో ప్రభావితమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2016లో తన ప్రచారంలో అమెరికా ఫస్ట్ అనే స్లోగన్తో ముందుకొచ్చాడు. From this day forward, it's going to be only America first. America first. ట్రంప్ చెప్తున్న విషయం ఏంటంటే అమెరికాలో జాబ్స్, బిజినెసెస్, ఎకనామీ బలపడాలి. కానీ దీనికోసం ట్రంప్ తీసుకున్న మెథడ్స్, పాలసీస్ బోల్డ్గానే కాక కాంట్రవర్షియల్ కూడా అయ్యాయి. వాటిలో ఒకటి టారిఫ్ వార్. ముందుగా మనం తెలుసుకోవాలి టారిఫ్ అంటే ఏంటి. టారిఫ్ అనేది ఒక రకమైన ట్యాక్స్. మన దేశంలోకి ఎవరైనా వస్తువులు ఇంపోర్ట్ చేస్తే ఆ వస్తువులపై మన ప్రభుత్వం వేసే ట్యాక్స్ అది. దీని ప్రధాన ఉద్దేశం లోకల్ బిజినెసెస్ ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే ఫారిన్ గూడ్స్ మీద ఆధారపడకూడదు అన్న కాన్సెప్ట్. దీన్ని ప్రొటెక్షనిజం అని అంటారు. కొంతవరకు ఇది కంట్రీస్ కి బాగా వర్క్ అవుతుంది. కానీ ఇది ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి వెళ్తే అందరూ తామే సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ అవ్వాలని ట్రై చేస్తారు అండ్ ఎకనామీస్ ఒకదానిపై ఒకటి రీటేలియేట్ అవుతాయి. ట్రంప్స్ టారిఫ్ వార్ లో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. ట్రంప్ తన పాలన ప్రారంభించి కొన్ని నెలలకే ప్రపంచానికి షాక్ ఇచ్చేలా ఏప్రిల్ 2, 2025 లిబరేషన్ డేని ప్రకటించాడు. ఫారెన్ కంట్రీస్ నుండి వస్తున్న అన్ని వస్తువులపై 10% టారిఫ్ వేశాడు. ఇది చిన్న విషయం ఏమీ కాదు. తర్వాత కొన్ని స్పెషల్ కేటగిరీస్ మీద 11% నుంచి 50% టారిఫ్ వేశాడు. కానీ అసలైన బాంబ్ చైనా మీద పడింది. 145% టారిఫ్ చైనా నుండి వచ్చే గూడ్స్ మీద పడింది. ఈ వన్ డెసిషన్ వల్ల యుఎస్, చైనా మధ్య నమ్మకం పోయింది. ఇప్పుడు ఈ విధంగా ఒక పెద్ద దేశం యుఎస్ ఇలా టారిఫ్ వేస్తే చైనా ఎలా సైలెంట్ గా ఉంటుంది? వెంటనే చైనా కూడా రీటేలియేట్ ట్యాక్స్ ని పెంచేసింది. యుఎస్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద 125% రీటేలియేటరీ టారిఫ్ వేసింది. దీనివల్ల రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. ఇప్పుడు మనం వివరంగా చూద్దాం ట్రంప్ ఈ పని ఎందుకు చేశాడు. అతని అసలు ఉద్దేశం యుఎస్ లో జాబ్స్ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలా యుఎస్ కంపెనీస్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, చీప్ లేబర్ కంట్రీ అయిన చైనాలో ఫ్యాక్టరీస్ పెట్టుకుంటున్నాయి. దీంతో యుఎస్ లో జాబ్స్ తగ్గిపోతున్నాయి. దీనికి పరిష్కారంగా ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే చీప్ గూడ్స్ పై టారిఫ్ పెంచితే యుఎస్ లో తయారయ్యే ప్రోడక్ట్స్ ని ప్రజలు కొనగలరు. జాబ్స్ మళ్ళీ అమెరికాలోనే స్టార్ట్ అవుతాయి అన్నది ట్రంప్ లాజిక్. కానీ ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబుల్? చైనా రీటెలియేషన్ మొదలు పెట్టాక ఇది కేవలం యుఎస్, చైనా మధ్య మాత్రమే కాదు, ఒక గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ అయింది. మిగతా దేశాలు మెక్సికో, కెనడా, ఇండియా కూడా ఈ ట్రేడ్ వార్ లో బాధించబడుతున్నాయి. నిజంగా చూసుకుంటే కెనడా, మెక్సికో లాంటి దేశాలు యుఎస్ తో స్ట్రాంగ్ ట్రేడ్ రిలేషన్స్ కలిగిన దేశాలు. యుఎస్ ఆటో ఇండస్ట్రీకి కావాల్సిన పార్ట్స్ చాలా వరకు కెనడా నుంచి వస్తాయి. కానీ వాటిపై కూడా 25% టారిఫ్ వేయడం వల్ల కార్ ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఈ ట్రేడ్ వార్ వల్ల ఎవరికి యాక్చువల్ గా నష్టం జరిగిందో. మొదటగా యుఎస్ కన్స్యూమర్స్ టీవీస్, సెల్ ఫోన్స్, కార్స్, కిచెన్ ఐటమ్స్ అన్నింటిపై ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ట్రేడర్స్ ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్ పై టారిఫ్ ఎక్కువైతే వాళ్ళు ఆ బర్డన్ ని కస్టమర్ మీదే వేస్తారు. అంటే మనం డబుల్ ధరలు కట్టాల్సి వస్తుంది. అంతేకాదు యుఎస్ బిజినెసెస్ కి కూడా ఇది చాలా హ్యూజ్ ప్రాబ్లం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, అగ్రికల్చర్ సెక్టార్స్ లో లాసెస్ ఎక్కువయ్యాయి. చైనా రీటెలియేషన్ చేయడంతో అమెరికన్ ఫార్మర్స్ ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. అదే కారణంగా చాలా ఫార్మర్స్ బ్యాంక్రప్ట్ అయ్యారు. యుఎస్ లోనే కొన్ని కంపెనీస్ తమ ప్రొడక్షన్ తగ్గించాయి లేదా కంప్లీట్లీ క్లోజ్ చేశాయి. ఇది అన్ఎంప్లాయ్మెంట్ ని పెంచేసింది. ట్రంప్ పాలసీస్ వల్ల మొదట్లో కొన్ని జాబ్స్ సేవ్ అయ్యాయి అన్న ఫీలింగ్ కలిగిన లాంగ్ టర్మ్ లో మాత్రం ఎక్స్పోర్ట్ తగ్గిపోవడం వల్ల చాలా మంది వాళ్ళ జాబ్స్ ని కోల్పోయారు. అంతేకాదు స్టాక్ మార్కెట్ కూడా క్రాష్ అయింది. టారిఫ్ వార్ అనౌన్స్మెంట్స్ తర్వాత ఇన్వెస్టర్స్ పానిక్ అయ్యారు. వాల్ స్ట్రీట్ లో మేజర్ డౌన్ ఫాల్ కనిపించింది. రిపోర్ట్స్ ప్రకారం $6 ట్రిలియన్ లాస్ వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఇన్ఫ్లేషన్. ఏదైనా వస్తువు ధర పెరిగితే మనం గమనించకుండానే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇందులో కూడా అదే జరిగింది. అన్ని బేసిక్ గూడ్స్ ధరలు పెరగడంతో యుఎస్ లో జనరల్ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగింది. ఇది మిడిల్ క్లాస్ మరియు లోయర్ ఇన్కమ్ పీపుల్ పై బర్డన్ వేసింది. పైగా టారిఫ్స్ వల్ల గ్లోబల్ సప్లై చైన్స్ అంతా డిస్టర్బ్ అయ్యాయి. అంటే ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే చైనా నుంచి పార్ట్స్, మెక్సికో నుంచి అసెంబ్లీ,
ఇండియా నుంచి రా మెటీరియల్స్ కావాలి. కానీ అన్ని దేశాలపై టారిఫ్స్ పెరగడంతో సప్లై చైన్ కంప్లీట్లీ స్లో అయిపోయింది. మరి పాజిటివ్ సైడ్ ఏమైనా ఉందా అంటే కొన్ని యూఎస్ బేస్డ్ స్మాల్ ఇండస్ట్రీస్ కి షార్ట్ టర్మ్ లో మేల్ జరిగింది. ఎందుకంటే ఫారెన్ కాంపిటీషన్ తగ్గిపోయింది. అప్పట్లో బై అమెరికన్ అంటూ ప్రమోషన్స్ జరిగినప్పటికీ లాంగ్ టర్మ్ లో ఇన్నోవేషన్ తగ్గిపోవడం వల్ల యూఎస్ కన్జ్యూమర్స్ కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. క్వాలిటీ, ప్రైస్, వెరైటీ అన్నీ తగ్గిపోయాయి. యూఎస్ ఎకనామీ ఎంత పెద్దదో మనకు తెలిసిందే. యూఎస్ చైనా రిలేషన్స్ అంతే సెన్సిటివ్. కానీ వీళ్ళ మధ్య నమ్మకం తగ్గిపోవడంతో ఇతర దేశాలు కూడా తమ పద్ధతులు మార్చుకోవాల్సి వచ్చింది. ఇండియా, యూరోప్, జపాన్ లాంటి దేశాలు కూడా ప్రొటెక్షనిస్ట్ థింకింగ్ మీదకు వెళ్ళిపోయాయి. WTO లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఈ క్రైసిస్ మీద అలర్ట్ అయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ స్ట్రక్చర్ మీద డౌట్ మొదలైంది. అంతేకాదు చాలా దేశాలు ఇక యూఎస్ పై ఆధారపడకూడదు అని ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. పొలిటికల్లీ కూడా ఇది ట్రంప్ మీద చాలా క్రిటిసిజం తీసుకొచ్చింది. చాలా యూఎస్ పొలిటీషియన్స్ కూడా అపోజ్ చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్రంప్ బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు, కానీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల యూఎస్ ఎకనామీ దెబ్బతింటుంది. ఇది ఒక గ్యాంబుల్ లాంటి డెసిషన్. నిజంగా చూసుకుంటే టారిఫ్స్ పెడితే ప్రొటెక్షనిజం ఉంటుందనేది ఒక పాత ఆలోచన. కానీ మోడర్న్ గ్లోబలైజేషన్లో ఎకనామీస్ అనేవి ఇంటర్ కనెక్టెడ్. ఒక దేశం నష్టపోతే అందరూ నష్టపోతారు. అదే ఈ టారిఫ్ వార్ లో కనిపించింది. ట్రంప్ టారిఫ్ వార్ షార్ట్ టర్మ్ లో ప్యాట్రియాటిక్ మూవ్ గా కనిపించిన లాంగ్ టర్మ్ లో యూఎస్ ఎకనామీ, గ్లోబల్ ట్రేడ్ రెండింటిని అన్స్టేబుల్ చేసింది. జాబ్స్ ప్రొటెక్ట్ చేయాలని తీసుకున్న డెసిషన్ వల్ల జాబ్స్ పోయాయి. ఇన్ఫ్లేషన్ పెరిగింది, నమ్మకం తగ్గిపోయింది, ఇన్నోవేషన్ తగ్గిపోయింది, ఎకనామీ స్లో అయింది, ప్రపంచ దేశాల మధ్య హార్మోనీ తగ్గిపోయింది. ఫ్రెండ్స్, ఇదే ట్రంప్ టారిఫ్ వార్ యొక్క ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని రియల్ వరల్డ్ ఎకనామిక్స్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. మీరు టారిఫ్ వార్ని సపోర్ట్ చేస్తారా లేక అపోజ్ చేస్తారా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.